ప్రభుత్వ శాఖలో మరో అక్రమార్కుడు అనిసా చేతికి చిక్కాడు. విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్ ఇంటితో పాటు రాష్ట్రంలోని పలుచోట్ల ఆయన బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేసిన అధికారులు 4 కోట్ల వరకు ఆస్తులు గుర్తించారు. సోదాలు చేస్తుండగానే పట్టాదారు పాసు పుస్తకం కోసం డిమాండ్ చేసిన డబ్బులు ఇచ్చేందుకు ఓ మహిళ రావడంతో ఆమె నుంచి కూడా వివరాలు సేకరించారు. ఇంకా బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉన్నందున అక్రమాస్తుల విలువ భారీగానే ఉండవచ్చని అనిసా అధికారులు అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లా భీమిలి తహసీల్దార్ త్రినాథ్ వెంకటరామారావు అవినీతి నిరోధక శాఖ వలకు చిక్కారు. భారీగా అక్రమాస్తులు కూడబెట్టారన్న సమాచారంతో అనిసా అధికారులు ఏకకాలంలో 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. 41 లక్షల రూపాయల కొత్త కరెన్సీ సహా ఇంట్లోనే కిలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్లో 2 ఫ్లాట్లు, విశాఖలో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు, నరసింహానగర్లో 2 ఫ్లాట్లు, 2 ఇళ్లను అనిసా అధికారులు గుర్తించారు. సోదాల్లో 4 లాకర్లను గుర్తించారు. అనిసా అధికారులు రామారావు ఇంటిలో సోదాలు నిర్వహిస్తూ ఉండగా ఓ మహిళ అక్కడికి వచ్చారు. పట్టాదారు పాసు పుస్తకం ఇచ్చేందుకు 35,000 రూపాయల లంచం అడగడంతో ఇచ్చేందుకు వచ్చినట్లు చెప్పారు. వెబ్లాండ్లోనూ రామారావు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. పలు ఆరోపణలున్నాయి. ఈరోజు కూడాను మనకి సర్చెస్ జరుగుతున్నప్పుడు కూడా సుదేష్ణ అని చెప్పి ఒక మహిళ వచ్చింది. ఆ మహిళ తాటితూరి గ్రామానికి చెందిన ఆవిడ తాలూకా పాస్బుక్ ఇవ్వడానికి 35,000 లంచం నెగోషియేట్ చేసి తీసుకురమ్మంట మూలాన ఆవిడ ఇక్కడికి రావటం జరిగింది. అలా ఆ డబ్బు 35,000 ప్లస్ ఆవిడ కూడా ఇక్కడ ఉన్నారు. దానికి సంబంధించిన పాస్బుక్లు కూడా ఇతని ఆఫీస్ ఇక్కడ ఒకటి ఉంది. పాస్బుక్లు అన్నీ కూడా ఉన్నాయి. మిగతా పాస్బుక్లు ఏవేవి ఉన్నాయో కూడా మనం ఇప్పుడు అవి సేకరించి ఆర్డీఓ గారిని రప్పించి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేస్తాం. అట్లానే ఆ వెబ్లాండ్లో కూడాను మార్పులు చేసినట్టు మనకి కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఇప్పుడు అక్కడ కూడా వెబ్లాండ్లో కూడాను ఈయన తీసుకుపోయి ఆ వెబ్లాండ్ ఓపెన్ చేసి ఇదివరకు ఏమున్నాయి రికార్డు పరంగా ఇప్పుడేం మార్పులు జరిగినాయి అన్న కోణంలో కూడాను మనం దర్యాప్తు ఉన్నతాధికారులు మా డీజీ ఏసీబీ ఆర్పి ఠాకూర్ గారు ఆధ్వర్యంలో ఆయన ఇచ్చిన సూచనల మేరకు మనం ఇప్పుడు సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ కూడాను చేయడానికి ముందుకు పోతున్నాం. రాజమహేంద్రవరంలోని రామారావు అల్లుడు పవన్ కుమార్ ఇంట్లోనూ అనిసా అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కలు చూపని 28 లక్షల రూపాయల నగదుని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం ఏసీబీ వాళ్ళేమో భీముల తహసీల్దార్గా పనిచేస్తున్న బొమ్మిరెడ్డిపల్లి త్రినాథ వెంకట రామారావు అతని మీద ఆదాయానికి మించి ఆస్తుల కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. దాంట్లో భాగంగా అతను అల్లుడు ఇక్కడ ఉంటున్నాడు రాజమండ్రిలో. అతని ఇంట్లో కూడా మేము సెర్చ్ చేయడం జరిగింది. ఈ ఇంట్లో 28 lakhs దొరికిందండి. ఆ 28 lakhs కూడా రామారావు గారు ఇచ్చారని అతను అల్లుడు చెప్పాడండి. ఆ 28 lakhs కూడా మేము సీజ్ చేయడం జరిగింది. రామారావుకు సంబంధించిన బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని అనిసా డీజీ ఠాకూర్ తెలిపారు.